హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి వీడియో పచ్చి బఠానీని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. క్రంచీగా కరకరలాడే ఈ బఠానీని అయితే ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్‌తో అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి బఠానీతోనైతే మంచి రెసిపీని అయితే తయారు చేస్తున్నానండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఒక కప్పు బఠానీని అయితే నీట్గా క్లీన్ చేసి 5-6 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన బఠానీని అయితే నెక్స్ట్ ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కూడా 5-6 నిమిషాల పాటే ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికితే పైనున్న పొట్టు అనేది పోతుందండి. అలా పోతే టేస్ట్ అనేది బాగుండదు. అందుకే 5-6 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించొద్దు. ఇలా ఉడికిన తర్వాత ఈ బఠానీని అయితే వడగిన్నెలో వేసి వడగట్టుకుంటున్నానండి. 1 గంట పాటు తడి లేకుండా బఠానీని అయితే మంచిగా ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దీనిలోకి మనం బఠానీని అయితే వేసుకోవాలండి. బఠానీని వేసి వేయించుకునేటప్పుడు ఆయిల్లో ఉన్న నురగ తగ్గిపోతే బఠానీ అయితే వేగినట్లేనండి. ఈ విధంగా బఠానీని అయితే వేయించుకోవాలి. మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ బఠానీని అయితే వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. ఇది ఆయిల్ మొత్తం పీల్చుకోవటం కోసం కింద అయితే ఒక పేపర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా పేపర్ వేయటం వల్ల ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. ఈ విధంగా బఠానీని మొత్తాన్ని అయితే ఈ ఆయిల్లో ఈ విధంగా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇవి వేయించిన తర్వాత మనం ఒక గిన్నెలో అయితే టిష్యూ పేపర్ వేసుకోవాలి అడుగున. ఎందుకంటే ఆయిల్ని పీల్చేస్తాయి కాబట్టి. నా దగ్గర టిష్యూ పేపర్ లేక నేను మామూలు పేపర్ని అయితే వేసానండి. ఈ విధంగా పేపర్లో వేసుకుంటే ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. నెక్స్ట్ అయితే నేను ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పైన అయితే కొంచెం టిష్యూ పేపర్తో ఇలా రఫ్ అయితే చేశానండి. దానివల్ల ఏంటంటే టిష్యూ పేపర్కి ఆయిల్ అనేది అంటుకొని బఠానీ అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం బఠానీని అయితే టిష్యూ పేపర్తో అదుముకుంటే దీనికైతే ఆయిల్ అనేది అంటుతుంది. ఈ విధంగా నేనైతే బఠానీని ప్రిపేర్ చేశానండి. ఈ బఠానీలోకి మంచిగా స్పైసీ కోసమని కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం లైట్గా కారం కూడా వేసుకున్నాను. ఒకవేళ కావాలి అనుకుంటే దీంట్లోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే చాట్ మసాలాని వేయలేదు. ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గాజు సీసాలకు స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు అయితే మెత్తబడకుండా కరకరలాడే క్రంచీగా ఉండే బఠానీ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఈ విధంగా నేను బఠానీని అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మంచి రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్ కోసమే కాకుండా టీవీ చూసుకుంటూ కాలక్షేపంగా కూడా తినడానికైతే చాలా బాగుంటుందండి. వీలైతే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. క్రంచీగా కరకరలాడే పచ్చి బఠానీతోనైతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ అయితే చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అంతే అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.